హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్. ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు, అలాగే డ్వాక్రా సంఘాల్లో అక్కచెల్లెమ్మలకు ఇప్పుడిప్పుడే సీఎం రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పారు. వీరందరి బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయనున్నారు. ఏ పథకం కింద సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళల ఖాతాలో డబ్బులు జమ చేయనున్నారు, ఎప్పటి నుంచి ఈ డబ్బులు జమ చేయబోతున్నారు, ఇలా దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం. మీరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళలైనా, డ్వాక్రా సంఘాల్లో అక్కచెల్లెమ్మలైనా వెంటనే మన వీడియోని ఒక లైక్ వేసి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పథకం కింద ఖాతాల్లో డబ్బులను అయితే జమ చేయబోతున్నారు. మనకి మహిళా సంఘాల్లోని మహిళలకు బ్యాంక్ అకౌంట్లో నేరుగా ఈ డబ్బులను అయితే జమ చేయబోతున్నారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభయహస్తం పథకం అయితే 2006లో ప్రారంభించారు. ఈ పథకం కింద మహిళలు ఏంటంటే సొమ్మునైతే దాచుకున్నారు. 2006 నుంచి మనకి 2009 నుంచి 2016 వరకు మనకి మహిళా సంఘాల్లోని మహిళలైతే ప్రతిరోజు రూపాయి కింద 365 రోజులకు మనకి బీమా ప్రీమియం చెల్లించారు. అయితే ఈ అభయహస్తం పథకంలోని డబ్బులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాడుకుంది. ఈ పథకం కింద అభయహస్తం పథకం కింద డబ్బును తిరిగి కాంగ్రెస్ రాష్ట్ర సర్కార్ మహిళల ఖాతాలో జమ చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లోని లబ్ధిదారుల లిస్టును ఇప్పటికే అధికారులు అయితే తెప్పించుకున్నారు. ఈ లిస్టులో ఎవరైతే ఉంటారో వారికి నేరుగా బ్యాంక్ ఖాతాలో అభయహస్తం ఈ లిస్టులో ఎవరైతే ఉంటారో అభయహస్తం పథకం ద్వారా వారు చెల్లించిన సొమ్మును తిరిగి వారి బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేయబోతున్నారు. వారు అభయహస్తం అప్పుడు ఏ బ్యాంక్ ఖాతా నుండి అయితే డబ్బులు చెల్లించారో తిరిగి ఆ బ్యాంక్ ఖాతాలు ఇప్పుడు యాక్టివ్లో ఉన్నాయా లేదా అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే తనిఖీలు చేపట్టారు. ఇక తనిఖీల్లో మనకి ఈ బ్యాంక్ ఖాతా కరెక్ట్గా కానీ ఉంటే లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులను అయితే జమ చేయబోతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 60 ఏళ్లు దాటిన మహిళలకు నెలకు 500 పెన్షన్ ఇవ్వాలన్న ముఖ్య ఉద్దేశంతో అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే ఈ అభయహస్తం పథకాన్ని తీసుకొచ్చింది. ఇక 2018కి ఈ పథకాన్ని అయితే ఆపివేశారు, నిలిచిపోయింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ నిధులను అనేక అవసరాలకు వాడుకుందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే నిర్ణయించింది. తాజాగా అప్పుడు మహిళలు ఏంటంటే 385 కోట్లు జమ చేయగా 2022 సంవత్సరం నాటికి 580 కోట్లకు పైగా వడ్డీతో సహా అయితే అయ్యింది. ఈ డబ్బుల్ని మొత్తం తిరిగి మహిళల ఖాతాలో డబ్బులు జమ చేయాలని చెప్పి కాంగ్రెస్ సర్కార్ అయితే భావిస్తుంది. ఇక ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మార్చి 28వ తేదీన కొత్త పథకాలను ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. జిల్లా కేంద్రాల్లో మహిళలకు పెట్రోల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీలు ఇప్పించేందుకు ఇప్పటికే చమురు సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. ఇక డ్వాక్రా మహిళలకు వడ్డీ రాయితీ చెక్కులు గత ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్న అభయహస్తం సొమ్ముల్లో మహిళల ఖాతాలో జమ చేసేందుకు సిద్ధమైంది. అలాగే స్వయం సహాయక సభ్యులకు చీరలు కూడా అందించనుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్, మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు వస్తున్న మూడు పెద్ద శుభవార్తలు. గ్రామాల వారీగా లిస్టు తయారు చేస్తుండగా త్వరలోనే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేయనున్నారు. మరోవైపు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద 10,180 కుటుంబాలకు 6,000 రూపాయల చొప్పున 10.90 కోట్ల మేర డబ్బులను అయితే విడుదల చేశారు. సో ఇది ఫ్రెండ్స్, మనకి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు ఈ స్కీమ్ కింద అయితే డబ్బులను అయితే కాంగ్రెస్ సీఎం రేవంత్ సర్కార్ గారు జమ చేయబోతున్నారు. మీరు కూడా ఈ అభయహస్తం పథకం కింద డబ్బులు జమ చేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని, లేకపోతే నో అని మీ కామెంట్స్ అని చెప్పండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి వీడియోని మన ఛానల్ని సపోర్ట్ చేయండి.